బలపరిచే వాక్యము. సొమ్మసిల్లిన వారికి బలమునిచ్చువాడు ఆయనే, బలాభివృద్ధి కలుగొచ్చేవాడు ఆయనే. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం. మనుషులు సాధారణంగా కొండల్ని దూరం నుంచి చూసేటప్పుడు అవి ఉన్నదానికంటే ఎక్కువ నిటారుగా ఉన్నాయని భావిస్తారని పరిశోధకులు కనిపెట్టారు. అందులోనూ వారు కొండపైకి ఏదైనా బరువులు మోస్తూ అలసి ఉన్నట్టయితే కొండ మరీ ఎక్కువగా నిటారుగా ఉందని భావిస్తారట. కొండ ఎంత ఏటవాలుగా ఉందో అడిగినప్పుడు అంతా తప్పు లెక్కలే ఊహించి చెప్పారు. 10 డిగ్రీల వాలుగా ఉన్న కొండ 30 డిగ్రీల వాలుగా ఉందని భావించారు. 5 డిగ్రీల వాలును 20 డిగ్రీల వాలుగా భావించారు. అంత తప్పు అంచనా వేస్తామని ఎవరూ నమ్మలేదు. మనం భారంతో కృంగిపోయినప్పుడు, అలసటతో శక్తిని కోల్పోయినప్పుడు చిన్న సమస్య కూడా మనం పరిష్కరించుకోలేని అతి పెద్ద సమస్యగా మనకు కనబడుతుంది. మన జీవితంలో శోధన ఎదురైనప్పుడు ఆ కొండ దిగువనే కూర్చొని ఉండిపోతాము. కొండ మరి నిటారుగా ఉందనుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయము. అందుకే మనకు దేవుని వాక్యము నుండి ప్రోత్సాహం అవసరము. దేవుని వాక్యం మన అవసరం తెలిసిన దేవుని వైపు మన దృష్టిని మళ్లిస్తుంది. యెషయా అందుకే ఇలా అన్నాడు: బూది గంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మశీలిన వారికి బలమునిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగచేయువాడు కూడా ఆయనే. జీవితంలో కష్టాలను అతి తేలికగా తప్పు అంచనా వేసుకుంటూ ఉంటాం. కాబట్టి ధైర్యం కూడదీసుకొని మన పయనం సాగించాలి. విశ్వాసముతో ముందు అడుగు వేసి ఈరోజే దేవుని వైపు ఆధారపడే వారి బృందంలో కలవాలి. వారు సమస్యలకు నడిచి వెళ్తారు. ఆయన అనుగ్రహించే బలముతో కష్టతరమైన కొండను జయించవచ్చును. తర్వాతి అడుగు వేయటానికి అవసరమైన శక్తిని మనకు దేవుడే అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మలను దీవించునుగాక.